హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను చెనిక్కాయల పొడి చేస్తాను అనమాట, అంటే పల్లి పొడి. ఇది టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి నెయ్యి వేసుకుని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం 1 కప్పు పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న గడ్డ వెల్లుల్లి పొట్టుతో సహా వేసుకోవాలి, 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా కరివేపాకు, మీ కారం దగ్గర ఎండుమిర్చి నేను ఒక 10-12 తీసుకున్నాను. స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టేసేసి ఫస్ట్ పల్లీల్ని బాగా వేయించుకోవాలన్నమాట. చూసారంటే పల్లీలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోనే 1 స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయించుకుందాము. ఎండుమిర్చి జస్ట్ పొంగేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఒక 2 మినిట్స్ అంతే. చూసారంటే ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయింది. ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అదే ప్యాన్లోనే మరొక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారంటే కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర అలాగే నువ్వులు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా, ఒక 2 నిమిషాలు. జీలకర్ర నువ్వులు కూడా వేగిపోయినాయి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్ ఎండుమిరపకాయలు అలాగే వేయించుకొని పెట్టుకున్న కరివేపాకు, నువ్వులు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక వేయించుకొని పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి వేసి పెట్టేసుకున్నాను. అంతే, రాయలసీమ స్పెషల్ చెనిక్కాయల పొడి రెడీ అన్నమాట, అంటే పల్లి పొడి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.